కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలమునచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపం పొందుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కానీ మరి ఒక ఇతిహాసం తెలియజెప్పెదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసంన హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణంను చదువుట లేక వినుట, సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనేది నరకమునబడి కొట్టుమిట్ట అదుర్దురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీటితో దీపం నుంచవలెను. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణునిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపం ఎగదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామంకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తేల్చి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవడవు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారంను వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దాని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహిలికుడని పిలిచేది వారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిశ్చిద్ధాన్నం తినుచు మంచివారలను యోగులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనం నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పీసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామంనకు పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. పంచదశాధ్యాయం 15వ రోజు పారాయణం సమాప్తం.